ఆదిలాబాద్ పట్నంలో రహదారులపై ఆక్రమణలో తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది. పట్నంలోని దేవీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్ వరకు రోడ్డుకి ఇరువైపులా తోపుడు బండ్లు, ఇతర వీధి వ్యాపారాలు నడుపుతున్న తోపుడు బండ్లను తొలగించారు. ఉపాధి కోల్పోతున్నామని ఆందోళనకు దిగారు వ్యాపారులు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వీధి వ్యాపారులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఆదిలాబాద్ పట్నంలోని రహదారులపై ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతలకు దారితీసింది. పట్నంలోని దేవీ చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి తోపుడు బండ్లు, ఇతర వీధి వ్యాపారాలు నడుపుతున్న తోపుడు బండ్లను తొలగించారు. ఉపాధి కోల్పోతున్నామని వారంతా ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వీధి వ్యాపారులను అరెస్ట్ చేసి స్టేషన్కు అయితే తరలించారు. हमारी रोजी रोटी के लिए लड़ रहे हैं, परेशान है सब। हमारा कारोबार का काम जाते हैं, छोटे मोटे जुलूम हुआ जा रहा है। రైట్ గా ఆదిలాబాద్ పట్నంలో రహదారులపై ఆక్రమణల తొలగింపు ప్రక్రియ అయితే తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో సిబ్బందికి అక్కడున్నటువంటి వ్యాపారులకు మధ్య తీవ్ర వాగ్వాదం అయితే జరిగింది. లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సో వ్యాపారులు ఏం చెప్తున్నారు? ఆదిలాబాద్ పట్టణంలో గత కొన్ని రోజులుగా వీధి వ్యాపారులు గత కొన్నేళ్లుగా ఫుట్పాత్లను ఆక్రమించుకుని ప్రధాన ఆధారైనటువంటి దేవిచంద్ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, సినిమా రోడ్, శివాజీ చౌక్, నేతా చౌక్ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వ్యాపారాలు సాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే వీధి వ్యాపారులు ఫుట్పాత్లను ఆక్రమించుకోవడంతో పాటు రహదారికి కూడా బయట వచ్చి వ్యాపారాలు సాగిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యపై తీవ్రంగా చర్చ సాగుతుంది. గడిచిన 9-10 నెలలుగా దీనిపై మున్సిపల్ పోలీసులు, రెవెన్యూ అధికారులు తీవ్రంగా స్పందించడం జరిగింది. వీరికి తొలగించి ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఉన్నటువంటి సిటీ